హాయ్ అండి, దోసకాయ పప్పు చేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందే కందిపప్పు కడిగి సైడ్కి పెట్టుకున్నాను. దోసకాయలు పొట్టు తీసేసి లోపల పిక్కలు కూడా తీసేయాలి. చేదున్నది లేనిది నోట్లో పెట్టి చూడండి. కొంతమంది పిక్కలతో పాటు వండుతారు, అలా అయినా వండుకోవచ్చు. కుక్కర్లో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కందిపప్పు వేసుకొని ఈ దోసకాయ మొత్తం పైన తోలు తీసి కొంచెం చేదున్నది లేనిది చూసుకొని వేసుకోండి, బాగుంటుంది. ఒక్కొక్కసారి పిక్కలు చేదు ఉంటాయి, ఒక్కొక్కసారి ఆ ముక్కలే చేదు ఉంటాయి. అందుకని చెప్తున్నాను. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, పసుపు, కారం, రాళ్ళుప్పు, ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ హైలో పెట్టుకొని 2 విజిల్ వస్తే సరిపోతుంది. త్వరగా ఉడికిపోతుందండి. కందిపప్పు ఎప్పుడైనా మీరు ఫస్టే కడిగి పెట్టుకుంటే మనకి గ్యాస్ అనేది తక్కువగా అవుతుంది, ఆదా అవుతుందండి. ఎందుకంటే హైలో పెట్టేసి 2 విజిల్ రాగానే పప్పు ఉడికిపోతుంది, పెద్దగా టైం పట్టదు. లేకుంటే 3-4 విజిల్కి కూడా కందిపప్పు అప్పటికప్పుడు అయితే 3 విజిల్ పక్కా రావాలి, ఉడకదు. చాలామంది అడుగుతారు, 1 కేజీ కందిపప్పు ఉడుకుతుందా, 2 విజిల్కి ఉడికిపోద్దా అని. మీరు ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు కందిపప్పు కడిగి పెట్టుకొని 1 విజిల్ రాగానే బంద్ చేసి చూడండి, చక్కగా ఉడికిపోతుంది. నేనైతే 2 విజిల్ వరకు పెట్టాను. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పొట్టుతో పాటు ఎల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ కొట్టుకొని వేసుకోండి. 2 ఎండుమిర్చీలు, కొద్దిగా ఇంగువ, అంతేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్లో గాలి అంతా వెళ్ళిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసి ఇలా గరిటతో కలిపేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి పప్పు గుత్తి అవసరం లేదండి. మనకి దోసకాయ ముక్కలు ఉంటేనే బాగుంటుంది కదా. పప్పు అయితే చూశారు కదా, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. హైలో పెడితే మాడిపోద్దని డౌట్ ఎవరికి అవసరం లేదండి. కుక్కర్ అడుగున అస్సలు మాడే లేదు అసలు. మీకు లాస్ట్లో చూపిస్తాను. కుక్కర్ కొంచెం కూడా అంటకుండా చక్కగా ఉడికిపోయింది. ఇలా గరిటతో కలిపేసుకొని పోపులో పోసేసుకోవడమే. మీకు రైస్లోకైనా బాగుంటుంది, చపాతీ పైకైనా బాగుంటుంది. చూసారు కదా, చక్కగా రైస్లో పెట్టుకున్న, చపాతీకి పెట్టుకున్న వేడివేడిగా ఉండేటప్పుడే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మేము వేడివేడి అన్నంలో ఈ దోసకాయ పప్పు వేసుకొని నెయ్యి ఎక్కువగానే వాడతామండి. నెయ్యి పోసుకొని తింటే టేస్టే వేరండి. ఇక మళ్ళీ మార్నింగే గుర్తొస్తుంది ఇప్పుడు తిన్నే సరే, అంత టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి.